హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత కంబాల జోగులు ఫైర్ అయ్యారు. మాటలు మార్చడంలో అనిత మహానటి అంటూ విమర్శలు చేశారు. మత్స్యకారులకు మద్దతు తెలిపిన వారిపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి వైసీపీ హయాంలోనే జరిగిందన్నారు. शिलान्यास करने का अवसर भी मिला। आंध्र प्रदेश శంకుస్థాపన లేకపోతే నక్కపల్లి క్లస్టర్ ఏర్పడ్డదా చూడండి సార్, ఒకసారి ఫోటో చూసుకుని మీరే చూసుకున్న బోర్డు తీసుకొచ్చి వర్చువల్ ప్రారంభ శంకుస్థాపన చేశారు. అందులో ఎవరెవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెనకాల ఉంది ఆవిడ. అంటే ఫోటోలు లేదు కానీ ఆవిడ వెనకాల ఉంది. శంకుస్థాపన కూడా ఆవిడ. మరి ఆవిడ ఉమెన్స్ చదువుకున్నది లేదు తెలియదు కానీ మరి చూడండి మరి క్లస్టర్గా పెట్టాం. నక్కపల్లి క్లస్టర్గా ఏర్పడినందుకు మేమందరం ఇప్పుడు కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మా ప్రతిపక్ష నాయకుడు ఆయన టైంలో ఈ రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు మీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఈ లిక్కర్ కేసు, ఎక్కడ చూసినా చాలామంది చనిపోయారు. డూప్లికేట్ లిక్కర్ తయారు చేయడం కానీ ఇటువంటివి చేస్తూ మరి ఎన్నో విధాలుగా ప్రజల్ని దోచుకుంటున్నారు. ఎంతోమంది పేదోళ్ళగా ఉంటున్నారు, డబ్బున్నోళ్ళు ఉంటుంది మీ ప్రభుత్వం. మీరు పేదల పక్షాన్ని కాదు, మీరు పెత్తందారుల పక్షాన్ని మీరు ఉంటున్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏమైనా రోడ్లు ఏమైనా వేశారా? ఎన్నో ఇప్పుడు చూస్తుంటే కోట్లకి వెళ్ళే రోడ్డు ఆనాడు మీరు పాదయాత్ర చేశారు. దాని మీద ఏమైనా ఇప్పటికీ ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా రోడ్డు వేయగలరా? సంవత్సరాలు అయింది మీరు. అలాగే ఒక రోడ్లు కానీ ఎటువంటి అభివృద్ధి కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు. ఏమైనా అభివృద్ధి జరిగిందంటే, ప్రజా సంక్షేమం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిందని నేను